హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు లాస్ట్ వీడియో చూసారు సైకిల్ రైడ్లో చిన్న కన్నయ్యకు పోటీ. ఈరోజు సైకిల్ రైడ్ అయితే ఉంది. అది సంతోష్కు, నాకు, కన్నయ్యకు, చిన్న కన్నయ్యకు, మన నరేష్కు. మరి మేమున్న లొకేషన్ నుండి కరెక్ట్ 1 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నర్ ప్రైజ్ కూడా ఉంటుంది. ఓకేనా? మరి ఫస్ట్ ఎవరు అనేది డిసైడ్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరు రైడ్కి వెళ్ళాలని డిసైడ్ చేద్దాం. ఇప్పుడు చిన్నకనే వీప్ మీద నెంబర్స్ అయితే ఇస్తాను, సేమ్ క్రికెట్ లాగానే. చిన్నకన్నా ఈ నెంబర్స్ ఎవరెవరికో చెప్పు. ఇది ఎవరికి? ఇది చిన్న కన్నయ్యకు. ఇది ఎవరికి? ఇది నరేష్కు. ఇది ఎవరికి? ఇది నాకు. ఇది ఎవరికి? ఇది కన్నయ్యకు. ఫోర్త్ సంతోష్. ఫస్ట్ నరేష్, సెకండ్ నేను, థర్డ్ కన్నయ్య, ఫోర్త్ సంతోష్, ఫిఫ్త్ చిన్న కన్నయ్య. మనం దీంట్లో ఒక చిన్న మార్పు వేద్దాం. అదేంటంటే ఫస్ట్ కన్నయ్యకి ఇద్దాం, థర్డ్ నరేష్కు. ఎందుకు? ఫస్ట్ నువ్వు ఉండు, థర్డ్ నరేష్. ఓకే. చిన్న కన్నయ్య లాస్ట్. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. మరి రూల్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరు సైకిల్ మీద వెనక నేను కూర్చుంటాను, నేను రైడ్ చేసినప్పుడు సంతోష్ కూర్చుంటాడు. ఓకేనా? మీకు ఎక్కడి వరకు ఎండింగ్ అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరు తక్కువ టైంలో వస్తే వాళ్ళు వినరు అన్నట్టు. ఇక మా సంతమామ అయితే ఫోన్ పట్టుకున్నాడు. కన్నయ్య గెట్ రెడీ. ఇగో సంతోష్, నువ్వు రెడీ అను. నువ్వు స్టార్ట్ అవుతారు. 1 2 3 రెడీ. స్టార్ట్ అయింది. రైడ్ అయితే స్టార్ట్ అయిందిగా. చూద్దాం. ఇది 1 కిలోమీటర్ రైడు. ఇది కొత్తగా పోసిరు మొన్ననే రోడ్డు. సో ఇటు సైడ్ ఎక్కువ రవాణా ఉండదు. సో మేమైతే ఇప్పుడు 1 కిలోమీటర్ రైడ్ అయితే వెళ్తున్నాం. వాళ్ళందరూ అక్కడే ఆగిర్రు. చూద్దాం మరి ఈ రైడ్లో కన్నయ్య ఎంత టైంలో రీచ్ అవుతారు అనేది. చూడండి, రోడ్ అయితే చాలా నీట్గా ఉంది, సీసీ రోడ్డు. స్పీడ్ అయితే 23, 24, 25 అయితే వెళ్తుండు. కన్నయ్య, ఈ సైకిల్ కూడా ఎన్ని రోజులు అవుతుంది? 1.6 ఇయర్స్, ఆల్మోస్ట్ 20 మంత్స్ అయితే అవుతుంది. ఇంకో 4 మంత్స్ అయితే 2 ఇయర్స్ అవుతుంది. ఇంకో చూడుర్రి, రైడ్ అయితే ఈజీగా వెళ్తున్నాం. మంచిగా సీసీ రోడ్ అయితే ఉంది. ఈ సీసీ రోడ్ ఎండింగ్ వరకు వెళ్ళాలన్నట్టు. ఈ సీసీ రోడ్ ఎండింగ్కు 1 కిలోమీటర్ అవుతుంది. సో అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. మొత్తం 2 కిలోమీటర్స్ రైడు. చూడండి ఎంత స్మూత్గా వెళ్తుందో సైకిల్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి, చూడండి. ఓ మంకీ. రైడ్ అయితే మా రైడ్ ఈజీగా సాగుతుంది. సో సింపుల్గా ఈజీగా వెళ్తుంది. రోడ్డు సాఫ్ ఉంది, మంచిగా సీసీ రోడ్డు. ఇప్పుడైతే 25 స్పీడ్ అయితే వెళ్తుండు. ఫ్రెండ్స్, ఇక్కడ పక్కపొంట పొలం వేస్తున్నారు, చూడండి. కానీ ఇప్పటివరకు సైకిల్ మీద ఎన్ని కిలోమీటర్ రన్ చేసినావు? చెప్తా ఒక్క నిమిషం. 913. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ సైకిల్ 913 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. అంటే మేము ఎప్పుడు కూడా మీది ఊరు దాటి వెళ్ళలేదు, ఊర్లోనే తిరిగినాం. ఎప్పుడో ఒకసారి కార్లో వేసుకొని అల్లిపూర్ అయితే వెళ్ళినాం. సో మనమైతే ఇక లాస్ట్ డెస్టినేషన్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. ఇంకొక 100 మీటర్స్ అయితే 1 కిలోమీటర్ రీచ్ అవుతాం. ఈ సీసీ రోడ్ అక్కడ ఎండ్ అవుతుంది. ఎడ్ల బండి వెళ్తుంది, చూడండి. కరెక్ట్ 1 కిలోమీటర్ అయింది. ఎక్కడికి పోవాలా? మూల మీద సీసీ రోడ్ ఎండింగ్. ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా సీసీ రోడ్, ఒక 100 మీటర్లు. ఫ్రెండ్స్, చూడండి, ట్రిప్ అయితే పెట్టిండు. సో 25 స్పీడ్ అయితే వెళ్తుంది. ఇగో ఈ ముంగట మూల ఉంది కదా, ఈ మూల దగ్గర ఎండింగ్ పాయింట్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మూల దగ్గర ఎండింగ్ పాయింట్. అక్కడ కంకర దగ్గర మలుపుకొని రావాలి. ఫ్రెండ్స్, ఇదే మలుపుకోను. ఫ్రెండ్స్, ఇదే ఎండింగ్ పాయింట్. ఇక మలుపుకున్నాడు. ఎక్కుతున్నా చలో రైట్. ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంటే. సెకండ్ కూడా ఇంపార్టెంటే. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2.5 minutes లోపు అయితే ఇక్కడ చేరుకున్నాం అనిపిస్తుంది.
అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తుర్రు, ఎంత లేట్ వస్తాడో ఎంత తక్కువ వస్తాడో అని వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళకుంది. మరి ఎవరు గెలుస్తారు అనేది మీరే చూడాలి. ఇది రెండో రైడ్, లాస్ట్ రైడ్ మీరు చూసారు కదా, సేమ్ గిట్లే నేను సైకిల్ మీద ఎక్కిన. బట్ కన్నయ్యకి ఎక్కకపోవడం వలన కన్నయ్య కొంచెం ముందు వచ్చింది అనుకుని ఇద్దరికి ప్రైజ్ ఇచ్చిన. మరి ఈరోజు ప్రైజ్ మనీ అయితే ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఇటు సైడ్ అయితే పొలం వేస్తుర్రు. కన్నయ్య ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 9th ఏ స్కూలు? విజయం హై స్కూల్. మీ యూత్ పేరేంటిది? గణపతి. యువ యూత్. ఎన్ని ఫీట్ల గణపతి ఆర్డర్ ఇచ్చారు? 5, 6, 4. 5, 6, 4 కాదు, 2, 2.5 ఉంటుంది. అంటే ఇట్లా డిఫరెంట్ వెరైటీకి ఇచ్చారు. రివీల్ మాత్రం September 14th రోజు చేస్తారు. ఇలా యూత్లో ఎంతమంది ఉన్నారు? 21 మెంబర్స్ ఉన్నారట వీళ్ళ యూత్లో. ఫ్రెండ్స్ ఇక మనం ఇంకా సగం చేరుకున్నాం, ఇంకా సగం చేరుకుంటే ఇక రీచ్ అయిపోతారు. స్పీడ్ అయితే 24.5 వెళ్తుండు. ఫ్రెండ్స్ చూసారా, ఇగో అటు పొలాలే ఉన్నాయి, ఇటు పొలాలే ఉన్నాయి. మొన్నటిదాకా ఇటు రోడ్ లేకుండే, ఇక రీసెంట్లీ పోసిర్రు. మంచిగా రోడ్ అయితే సాఫ్ ఉంది. ఇట్లా రైడ్ చేసేటప్పుడు మధ్యలో ఏమైనా అడ్డొచ్చినా, బర్రెలు వచ్చినా, మేకలు వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా అది రైడ్ వాళ్ళ బాధ్యతనే. సో వాళ్ళు అన్లక్కీ అంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో రైడ్ పూర్తయ్యే వరకు ఏ ఆటంకాలు రావద్దు అన్నట్టు. వాళ్ళకే కొంచెం ఈజీ ఉంటుంది గెలవడానికి. ఫ్రెండ్స్ ఇక దగ్గర దాకా అయితే వచ్చినాం. ఛార్జింగ్ అయితే ఉంది, 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది. 3 పాయింట్స్ ఉంది. 25 km/స్పీడ్ అయితే వెళ్తుండు. వాళ్ళు అక్కడ చూస్తుర్రు ఇక. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మంచిగా మోటార్ అయితే వాటర్ పోస్తుంది. కన్నా దగ్గర దాకా వచ్చేసినాం. వాళ్ళు వస్తారు. లైన్ దాటినాక వచ్చేసాయి. లైన్ దాటినాక చలో దాటేసిండు. దాటి బాగా దూరం పోయిండు. అడుగుదాం సంతోష్ సెట్ని. టైం ఎంత? 5:56:97. 5 నిమిషాల 56 సెకండ్ల 97 సెకండ్లు, ఇంకా మిల్లీ సెకండ్లు. కానీ ఆల్మోస్ట్ 5.57 అంటే 3 minutes తక్కువ, 6 minutes లోపు అయితే రీచ్ అయినావు. ఇప్పుడు సెకండ్ రైడ్కి వెళ్దామా? ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ రైడ్ నేనే. చూద్దాం మరి ఏ విధంగా రైడ్ చేస్తానో. కన్నయ్య కన్నా ముందు వస్తానా వెనక వస్తానా? ఒక టైం అయితే ఫిక్స్ అయిపోయింది. కన్నయ్య గెలుస్తాడా లేదా, మరి ఎవరు కన్నయ్య కన్నా ఎక్కువ చేస్తారో తక్కువ చేస్తారో చూద్దాం. లెట్స్ గో టు సెకండ్ రైడ్. ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్. ఇప్పుడు మా డాడీ ఇక సంతుబాబు అయితే టైమర్తో రెడీ ఉన్నాడు, మా డాడీ అయితే సైకిల్తో రెడీ ఉన్నాడు. ఇప్పుడు నేను సైకిల్ అయితే ఎక్కుతా. ఓకేనా సంతుబాబు, రెడీ? ఫ్రెండ్స్ యాక్చువల్లీ సంతోష్ సెట్ ఎక్కేది, బట్ ఏంటంటే సైకిల్కి హెవీ వెయిట్ అవుతుంది కాబట్టి నేను కన్నయ్యని ఎక్కించుకున్నాను అన్నట్టు. సో నా వెయిట్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది కదా. సంతోష్ రెడీ అయినప్పుడు కూడా కన్నయ్యనే వెళ్తాడు. ఓకేనా? ఓకే కన్నయ్యకు. ఓకే 1, 2, 3 స్టార్ట్. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక చూద్దాం మా డాడీకి ఎంతసేపు పడుతుందో రైడు. డాడీ వెళ్ళాలి. ఓకే ఓకే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది చూడండి. ఇటు మొత్తం చెరువు ఫ్రెండ్స్, అటు పక్క ఉంది అంతా. 25 స్పీడ్ వెళ్తుంది. 25 స్పీడ్తో అయితే వెళ్తున్నాం. ఇవన్నీ పొలాలే ఫ్రెండ్స్, మా ఊరు నేచర్ చూడండి. మా నాన్న కలిసి 5 to 6లో పోతాడు ఫ్రెండ్స్, నా లెక్కనే. నాకన్నా ముందొస్తాడు కావచ్చు, చెప్పలేము, స్పీడ్గా పోతుండు.
ఇంకా తొక్కుతుండు ఫ్రెండ్స్, పెడలింగ్ కూడా ఎత్తుండు. అబ్బా నాకు తొక్కరాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా డాడీ కాళ్ళు ముంగడికి వచ్చినాయి. నేను ఇంకా కూర్చున్నా, మా డాడీ ముంగడ కూర్చుని రొప్పుతుండే. ఇక ఇప్పటికైతే 1/2 కిలోమీటర్ వచ్చినాం, పొలాల దగ్గరకు వచ్చినాం. అప్పుడు యూపీఎలే, ఇప్పుడే పొలం ఎత్తులు. మొన్నదాకా వర్షాలు ఉండే. ఇక ఫస్ట్ మూలైతే మలుగుతున్నాం. నాకు తెలిసి ఇప్పటికి 2 మినిట్స్ అవుతుంది కావచ్చు ఫ్రెండ్స్. మరి మా డాడీ అయితే ఫుల్ జోష్లు ఉన్నాడు. గెలాలనా కాళ్ళు వస్తున్నాయట ఫ్రెండ్స్ మా డాడీకి తొక్కి తొక్కి. దగ్గర దాకా వచ్చిన ఫ్రెండ్స్, గానే బ్యాటరీ సైకిల్ మీదనే కాళ్ళు వస్తున్నాయట. ఎంత పొలాలు ఫ్రెండ్స్ చూడండి. దగ్గర దాకా వచ్చినాం. ఇక దగ్గర దాకా వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చినాం. మల్ రిటర్న్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ రైడ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. టైం చూడాలి ఫ్రెండ్స్, మరి టైంలోకి ఏరుకుంటున్నాం. చూద్దాం ఫ్రెండ్స్, నాకన్నా ముందు పోతాడో లేట్ పోతాడో. వాళ్ళు వస్తారేమో ఫస్ట్. డాడీ మరి మీ యూత్ పేరు ఏంటిది? మా యూత్ పేరు ఫస్ట్ హనుమాన్ యూత్, తర్వాత యంగ్ ఫ్రెండ్స్ యూత్. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఇచ్చిన ఏ యూత్లో నేను లేవా? ఇప్పుడు మీ యూత్ నాదే, తమ్ముని యూత్ నాదే, రెండు చూసుకుంటే ఇక. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇవాళ పొలం కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. గాలి బాగా పెడుతుంది, అందుకే లేట్ అవుతుంది రిటర్న్ వెళ్ళంగా. ఇక మా డాడీ ఫుల్ చూస్తున్నాడు, పెడ్లింగ్ కూడా చేస్తుండు. ఇప్పుడే ఆపిండు. 25 స్పీడ్ అయితే పోతుండు, 24 అట్లా. ఫ్రెండ్స్, ఇక నేనే కెమెరా పట్టుకున్నా, సైకిల్ హ్యాండిల్ పట్టుకున్నా. సో ప్రస్తుతానికి టైం ఎంత గడిచిందో తెలీదు, బట్ ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే మన టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక దగ్గర దాకా వచ్చింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇప్పటికి 5 మినిట్స్ అవుతుంది కావచ్చు, ఎక్కువ 4.5 అంతే. చూద్దాం ఫ్రెండ్స్, మరి నేను గెలుస్తానా, కన్నా దాడుతానా లేదా, ప్రైజ్ మనీ ఎవరికి వస్తుందో. కెమెరా స్పీడ్ అయితే 24-25 వెళ్తుంది. పెట్టింది 1 కిలోమీటర్, బట్ డిఫరెంట్ అంటే పోయేసరికి రిటర్న్లో 2 కిలోమీటర్స్ అయింది. అందుకే బాగా దూరం అనిపిస్తుంది. రోడ్డు సాఫ్ ఉండడుకు ఈజీగా జర్నీ అయింది, లేకపోతే కష్టం. ఇటు ఎక్కువ ఎవరు రారన్నట్టు, అందుకే సింగిల్గా వెళ్తున్నాం. అందుకే ఈ సైడ్ సెలెక్ట్ చేసుకున్నాం రోడ్డు. ఇక చూద్దాం ఫ్రెండ్స్, దగ్గర దాకా అయితే వచ్చినాం. నియర్ ఉన్నాం. ఒక అక్కనే మా వాళ్ళు ఉన్నది. ఇక వెళ్తున్నాం. మరి మా డాడీ చూద్దాం ఎన్ని మినిట్స్లో పోతాడు. రెడీ ఉండాలి. దాటుతుంది. ఎంత టైం చూద్దాం. 5:51:88. అవ్వో 5:51:88. జస్ట్ కన్నా 5 సెకండ్స్ ముందైతే వచ్చినా. ఇప్పుడు నరేష్ రైడ్కి అయితే వెళ్తాడు. లెట్స్ గో నరేష్. చూద్దాం మరి నరేష్ ఎంత టైం తీసుకుంటాడు.
ఫ్రెండ్స్ ఇక థర్డ్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. గెట్ రెడీ నరేష్, ఆల్ ద బెస్ట్. చూద్దాం మరి నరేష్ ఎంత టైం తీసుకుంటాడు, మరి బ్రేక్ చేస్తాడా లేదా. 1 2 3 2 3 స్టార్ట్. సో నరేష్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక నరేష్కు నేనే కూర్చున్నా వెనుక, మళ్ళీ కన్నయ్య కూర్చుంటే పుసుకుని అడ్డు పోయి కింద పడ్డారనుకో ముసుగులు అవుతుందని ఇక నేనే కూర్చున్నా. నరేష్ కూడా పక్కనే ఉన్నాడు, కన్నయ్య అంత వేటు. నరేష్ మెల్ల మలుపు మూల మీద కొద్దిగా వడగొట్టకు, అటు దింపుతుండు. నరేష్ ఫస్ట్ టైం రైడ్ చేయడం. అంకటింకర్ పోకు, కొద్దిగా అంకటింకర్ పోకు, మెల్లవో పడగొట్టినాం అనుకో ముసుగులో. ఫ్రెండ్స్ మన నరేష్ అయితే రైడ్ స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం. పడుతుంది బ్రేక్లకేం టెన్షన్ లేదు. టెస్ట్ చేసుకో కావాలంటే, నువ్వే పడిపోతావు. టెస్ట్ చేయకు. తాతమ్మ కూడా దాటినాం, సీసీ రోడ్ ఎండింగ్ దాకా పోవాలా. నరేష్ అయితే స్పీడ్ కూడా 24 25 అయితే వెళ్తుండు. ఫ్రెండ్స్ ఇప్పుడు బండి అల్కానే పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇవరిదాకా మేము పోయినప్పుడు టైట్ అనిపించింది కానీ ఛార్జింగ్ ఇంకా 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంది, ఏం కాదు. సో రైడ్ అయితే నడుస్తుందిగా. ఇరవై 24 25 పోతుంది. మా ఊరి శ్మశానం వాటికి ఇది. గేర్లో 5వ గేర్ ఉంది, కరెక్టే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. నరేష్ 24 పోతుంది అంటుండు స్పీడు, గేర్లు పెంచినా అంటుండు. కరెక్టే పోతుందని చెప్తున్నా. ఇక మళ్ళీ పొలాలు వేసిన దగ్గరికి వచ్చిన వాళ్ళు షాక్ అవుతుర్రు, లేని వీళ్ళకి ఏం పని లేదా తిరుగుతుర్రు అని. నరేష్ ఈ సైకిల్ స్పీడు 25 పోతుంది, అంతకన్నా ఎక్కువ పోదు. ఇక అంతే, గేర్లు పెంచినా పెంచకున్నా 25 పోతుంది. ఫ్రెండ్స్ ఇంకొక 1 మినిట్ అయితే మనం సగం చేరుకుంటాం. ఇక మా నరేష్ అయితే రైడు మంచిగా ఎక్సలెంట్ చేస్తుండు. మెల్లగా మూల మీద పడగొట్టేవి నన్ను. ఫ్రెండ్స్ ఈ మూల ఉంది కదా, ఇది దాటినాక ఆ మూల సీసీ రోడ్ ఎండింగ్కు సైకిల్ మలుపుకొని రావాలి అన్నట్టు. స్పీడ్ అయితే 25 వెళ్తుండు. మెల్ల మెల్ల మూల మూలమే మలుపుకోర్రా, మెల్ల 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 మలుపు మలుపు. ఫ్రెండ్స్ ఇక్కడ మలుపుకుంటుండు, మలుపుకో టైం వేస్ట్ అవుతుంది, సెకండ్ వేస్ట్ అవుతుంది. మలుపు నువ్వు సైకిల్ 4 సెకండ్లు వేస్ట్ చేసిండు నరేష్. చలో లెట్స్ గో. పోయిన్ నేనే మోటివేషన్ చేసిన అవుతుంది మా నరేష్ని. మరి మెల్ల మలిపిండి సైకిల్ అయితే, ఆ బ్రేక్ దొరకబట్టింది, అందుకే మలగలినట్టుంది పాపం. ఓకే నరేష్ తొందర పోని. ఆల్మోస్ట్ నీది ఒక 3.5 మినిట్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ చూద్దాం మరి నరేష్ ఎంత టైంలోపు చేరుకుంటాడో. సో ఫస్ట్ టైం ఇలా రైడ్ చేయడం. ఇంతకుముందు అయితే చూసారు కదా, ఓన్లీ చిన్న కన్నయ్య తోటే చేసినాం. ఈసారి అందరికీ రైడ్ పెట్టినాం, ఎవరు తక్కువ టైంలో రీచ్ అవుతారో. నరేష్ కూడా మంచిగా స్పీడ్ పోతుండు. ఒక 2 దక్కల మూల మలుపులు బాగుండడం వల్ల కొంచెం అంత ఇబ్బంది అవుతుంది. సైకిల్కి ఇంత ఇబ్బంది అవుతుందంటే బండి మీద పోయేటోళ్ళు మూలల మీద జాగ్రత్తగా పోవాలి మెల్లిగా. రోడ్ అయితే మంచిగా నీట్గా ఉంది. నరేష్ మీ యూత్ పేరేంటిది? యువసేన యూత్ పొలాలు వేసుకున్న దగ్గరికి అయితే వచ్చినాం. ఈసారి గణపతి పెట్టామో కానీ గంగపుత్ర వేద్దామని అనుకుంటున్నా. గంగాపుత్ర సంఘంలో యువసేన. ఫ్రెండ్స్ ఇంకా 800 మీటర్స్ అయితే మనం టార్గెట్ రీచ్ అవుతాం. మరి చూద్దాం నరేష్ ఎంత టైంలో చేరుకుంటాడో. అందరూ అక్కడ వెయిట్ చేస్తుర్రు. ప్రస్తుతానికి దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. స్పీడ్ అయితే 23-24 అయితే వెళ్తుండు.
చలో నరేష్ చలో రైడ్. సో బ్యాటరీ సైకిలే కాబట్టి ఈజీగానే వెళ్తుంది. నేను పెడలింగ్ చేసినా కానీ స్పీడ్ కూడా 25 అయితే దాటలేదు. గాల్పు కూడా ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఎదురుగా. చూద్దాం మరి మన నరేష్ ఎంత టైంలో రీచ్ అవుతాడు మరి ఏందనేది. ఇప్పుడైతే సైకిల్ తొందరనే వెళ్ళినట్టయితే అనిపిస్తుంది నాకైతే. ఇక నెక్స్ట్ రైడ్ తెలుసే కదా సంతు మామ. చూద్దాం మరి ఆయన ఎంత టైం తీసుకుంటాడు. మరి ఇప్పుడు నరేష్ అయితే ఎంత టైం తీసుకుంటాడు చూద్దాం. ఇక ఆల్మోస్ట్ మనం దగ్గర దాకా అయితే చేరుకుంటున్నాం. కొంచెం ముంగడికై ఆ డాక్టర్ దాటినాక మూలం అలిగితే టార్గెట్ రీచ్ అవుతారు. చలో నరేష్ ఆల్ ద బెస్ట్. ఎంత టైంలో ఏరుకుంటామో. ఐ థింక్ నువ్వు తొందరగా ఏరుకున్నట్టు అనిపిస్తుంది కానీ నీది 6 minutes ఈజీగా క్రాస్ అవుతుంది. ఎందుకంటే రికార్డింగ్ టైమే 6 minutes దాటింది. చూద్దాం మరి ఏమవుతుందో. అక్కడ లబ్డబ్ అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తుర్రు. చలో నరేష్ చలో లైన్ దాటినాక వచ్చేసాయి. లైన్ దాటిండు ఫ్రెండ్. చూద్దాం మరి మన నరేష్ ఎంత టైంలో రీచ్ అయిందో. డగ్ 6 నిమిషాల 6 సెకండ్ల 50 పైసలు ఫ్రెండ్స్. ఫైనల్లీ నరేష్ అయితే ఇప్పుడు 3rd లీడ్లో ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సంతు బావా మా డాడీ సంతోష్ సేట్ నేను టైం ఇక్కడ రెడీ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ సంతు బావ. థ్యాంక్ యూ. ఓకే 1 2 3 స్టార్ట్. ఇక స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. చూద్దాం మరి సంతు బావ ఎన్ని సెకండ్స్లో వెళ్తామో. మినిమం 5 minutes అయితే దాటుతాయి ఫ్రెండ్స్ పక్క. 5:30 seconds. లెఫ్ట్ బ్రేక్. నువ్వు గట్లా లేకపోతే ఎట్లనే. ఇక వెళ్తున్నాం. సంతుబా ఫుల్ జోష్మై ఉన్నాడు. అతడు లెక్క మొత్తం కాళ్ళు దొక్కుతుండు. అతడు మూవీ లెక్క, మహేష్ బాబు లెక్క జోష్లు ఉన్నావు. మరి తొక్కుడు బందే. నేను తొక్కలేను. సంబంధం లేదా? సంతుబా కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. తొక్కుతలేడు. సీజ్ రోడ్ ఎక్కడికి దాకా ఎండ్ అయితే అక్కడి దాకానే, ఎడ్జ్ దాకా. ఇక మరి సంతుబావ నాకు తెలిసి దాటికన్నా లేట్ వేస్తారు. నాకన్నా లేట్ వేస్తారు ఫ్రెండ్స్ పక్క. గంట ఖచ్చితంగా ఎక్కుతున్నాను. ఇక తొక్కుతుండు స్పీడు. నేను ఫస్ట్ రావాలని. సంతుబావ నువ్వు రావచ్చు ఫస్ట్ ట్రై చేస్తే. స్పీడ్ పోతుంది ఫ్రెండ్స్. ఎంత స్పీడే? 22 అయితే వెళ్తుండు. 5th గేమ్ వల్ల చూద్దాం. లత్తులు ఆగో మా డాడీ లత్తులు ఫ్రెండ్స్. ఇక వీడియో ఇస్తాను. ఇలా అక్కడ నుంచి ఇత్తులు. ఇక మేము ఇక్కడ నుంచి పోతున్నాం. ఇక ఫుల్ జోస్లో పోతుండు సంతుబావ. మంచిగా ప్లేన్ ఉంది రోడ్డు. చక్కగా పోతున్నాం. లెఫ్ట్ సైడ్ బ్రేక్ పని చేస్తుంది. అయ్యు మళ్ళీ వాళ్ళైతే ముంగట ఉన్నారు. ఇక ఫస్ట్ టర్నింగ్ అయితే అయింది. ఇంకో టర్న్ అయితే ఇక లాస్ట్ ఎడ్జ్ అక్కడనే. మరి వెళ్తుండు సంతుబావ. వస్తే ఆడ మెల్ల గిన్నె మలుగుడు గిన్నె. రైట్ ఇక్కడ ఎండింగ్ కాడ మలు పన్ ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంట్. బాయ్. ఇక సంతుబాబు ఫుల్ జోస్లో పోతుండు. ఇప్పటికి 3 నిమిషాలు అవుతుంది కావచ్చు నాకు తెలిసి. మరి చూద్దాం 2 నిమిషాల్లో పోతాడు వాడు.
కాళ్ళు వస్తున్నాయి. రూపాయలు ఉంటే కాళ్ళు వస్తున్నాయట. సందువా పాన్ టక్కన పాన్. ఫుల్ చూసి పోతుండు. ఇక మళ్ళీ పొలం అయితే వచ్చింది. పొలం అయిపోయింది ఫ్రెండ్స్. ఏసీలు ఇక పోతుళ్ళు అందరు తింటుళ్ళు ఫ్రెండ్స్. తింటుళ్ళు పోతలే తినాలి. ఇక సందువా ఆధార్ సినిమాలకి హాయిగా పోతుండు. సందువా ఓ సంతు బాబా ఇప్పుడు ఏం మాట్లాడక దమ్మొస్తుంది. చెప్పా ఒక్కలేదు ఇప్పుడు. లేదు గెలాలి ఇప్పుడు మనం గెలాలి అంతే. గెలాలి అంతే. అవన్నీ అవసరం లేదంట. గెలిస్తే 100 రూపాయలు మనే. గెలితే 100 రూపాయలు మనీ అని ఇక ఫుల్ చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఓ స్పీడ్ పోతుంది మొత్తం. తొక్కుడు మహేష్ బాబు లెక్క. మరి నేను మహేష్ బాబు లెక్క యాక్టింగ్ తీసుకోవచ్చు. డ్యూబ్ లెక్క తీసుకోవచ్చు. డ్యూబ్ లెక్క మహేష్ బాబు డ్యూబ్ ఆడరా. దగ్గర దాకా వచ్చినాం. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది. 90 కిలోమీటర్స్ అట్లా మీటర్స్ సారీ. ఫుల్ జోస్ మేము పోతుంది ఫ్రెండ్స్. మరి చూద్దాం ఎన్ని మినిట్స్ పడుతుందో. నాకు తెలిసి మరి సంతుబాగ్ గింత దగ్గర వచ్చిన అంటే 5:20 5:30 ఐ థింక్ గంతే. 5:20 5:30 ఏమో. 5:40 క్రాస్ అయితే అనుకుంటున్నా. 6:30 కావచ్చు. ఓకే వచ్చిండు. అక్కడ మా డాడీ ఉన్నాడు. చూద్దాం ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేసిండో. 3 2 1 మరి చూద్దాం టైం ఎంత ఉందో. ఎంత టైం చూడండి ఫ్రెండ్స్. 5:47.39. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైంకి లీడ్ 1 అయితే వచ్చినావు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మన నరేష్ చిన్న కన్నయ్య రైడ్కి వెళ్తుండే. ఇక చూద్దాం మరి చిన్న కన్నయ్య ఈ 5 నిమిషాల 47 సెకండ్ల 37 పైసలు అంటే ఇంకా తక్కువ దానికన్నా వస్తాడా లేదా అనేది చూద్దాం. మరి లాస్ట్ దాకా చూడండి వీడియో. ఎవరు ప్రైజ్ మనీ గెలుచుకుంటారో లెట్స్ గో. ఇక చిన్న కన్నయ్య అయితే రైడ్కు రెడీ అయిండు. ఓకే. సంతోష్ రెడ్డి అయితే ప్రస్తుతానికి లీడ్లో ఉన్నాడు. మరి చిన్న కన్నయ్య బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఓకే 1 2 3 స్టార్ట్. లెట్స్ గో టు చిన్న కన్నయ్య రైడ్. చిన్న కన్నయ్య నిదానంగా ఓ. గాలి ఆకు. నిదానమే ప్రధానం. నీకు ఫస్ట్ చెప్పినా నిదానంగా పోతే నువ్వే గెలుస్తావు. ఇక చిన్న కన్నయ్య రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ రైడు. మరి చూద్దాం ఎవరు సంతోష్ని బ్రేక్ చేస్తారో లేదో. ప్రస్తుతానికైతే లీడ్లో ఉన్నాడు. ఫ్రెండ్స్ చూడండి రోడ్ అయితే మంచిగా ఉంది నీట్గా. సో రైడ్ అయితే మంచిగా ఈజీగా సాగుతుంది. ఇక లాస్ట్ రైడు. సో అందరం ఎగ్జైటింగ్గా ఉన్నాం. మరి చిన్న కన్నయ్య బ్రేక్ చేస్తాడా లేదా అనేది. ఏమైతే అడ్డు రావద్దు. ఏమైనా అడ్డు వచ్చినామంటే ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంటే. రోడ్ ఎండింగ్ దాకా. చిన్న కన్నయ్య లేచి తొక్కుతుండు ఫ్రెండ్స్. మెల్లగా. చిన్న మీ యూత్ పేరేంటి? డైమండ్స్ యూత్ అట. బట్ ఇక్కడ వెనక చూడండి టీ షర్ట్ ఏముందో. ఇగో టీమ్ యూ. ఇది కన్నయ్య టీ షర్టు. చిన్న కన్నయ్య ఈరోజు అయితే ఈ షూట్కు అయితే వేసుకున్నాడు. చూడండి ఇక ఒక 30% 25% రైడ్ అయితే కంప్లీట్ అయింది. మెల్లగా పడగొట్టినాం అనుకో కథ. ఇక లాస్ట్ రైడ్లో మళ్ళీ మిస్కిల్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఇక్కడ పొలం వేస్తారు అట్లా ఎత్తురు ఇలా ఏంది పనిలే అనుకుంటారు కావచ్చు సైకిల్ మీద అత్తురు పోతురు అని చలో పొలం వేసుకుని దాటినాం 25 కిలోమీటర్స్ పర్ స్పీడ్ అయితే వెళ్తుండు చిన్న కన్నయ్య. దాని క్రూజ్ ఉంటే ఏమన్నా ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ 40% కంప్లీట్ అయిపోయింది. ఒక మూల మలిగి ఇంకొక మూల మలిగితే ఎండింగ్ పాయింట్ అన్నట్టు. చలో చలో చిన్న కన్నయ్య. మొత్తం మీద అయితే విజయవంతంగా మా 5గురి సైకిల్ రైడ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. మరి విన్నర్ అయితే ఎవరో ఈ చిన్న కన్నయ్య రైడ్ కంప్లీట్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి సంతోష్ అయితే 5 నిమిషాల 47 సెకండ్లకు లీడ్లో ఉన్నాడు. ఇగో ఆ మూలు ఉంది కదా ఆ ముంగడికే మలుపుకోనరా మళ్ళీ ఇక్కడ మలుపుగా ఆడ మలుపు ఆనే మలుపు. చలో 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 టైం వేస్ట్ చేయొద్దు. పండ్రు. సో రిటర్న్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం మరి చిన్న కన్నయ్య ఎంత టైంలో చేరుకుంటాడో. సంతోష్ని బ్రేక్ చేస్తాడా, మరి నన్ను బ్రేక్ చేస్తాడా, కన్నయ్యని బ్రేక్ చేస్తాడా? సారీ లాస్ట్ నరేష్ ఉన్నాడు. నరేష్ కన్నా ముందు వస్తాడా, లేకపోతే కన్నయ్య కన్నా ముందు వస్తాడా, లేకపోతే నాకన్నా ముందు వస్తాడా, లేకపోతే సంతోష్ని బీట్ చేసి ఫస్ట్ ప్లేస్కి వస్తాడా చూడాలి. సో ఇంకొక 2 మినిట్స్ లోపు ఎవరు విన్నర్ అనేది తెలిసిపోతుంది. సో ప్రస్తుతానికి మా సైకిల్ రైడ్ అయితే ఇక కంప్లీట్ అవ్వబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తున్న అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే మీరు ఫుల్ ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాను. మేమైతే సేఫ్గా రైడ్ అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే కంపల్సరీ ఒకళ్ళం ఉండాలా, ఎందుకంటే మేము లేకుంటే ఓవర్ స్పీడ్ పోయి టర్నింగ్లు ఉన్నాయి కదా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వెనక సేఫ్టీ అయితే మేమైతే ఉన్నాం అన్నట్టు. సో వీడియో చేయడం కూడా ఈజీ అవుతుంది. ఇట్లా ఇగో ఇక్కడ ఉన్నది మా ఊరు చెరువు, మొత్తం చెరువు కట్ట. ఇగో ఇది రోడ్డు, ఈ పక్క పొలం వేస్తుర్రు, వాళ్ళందరూ అట్లే ఎత్తుర్రు. వీళ్ళకి ఏమైంది అనుకుంటుర్రు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ లాస్ట్ ట్రిప్. ఇక మరోసారి మేము రాము, మీరు టెన్షన్ పడకూర్రి పొలం వేసేవాళ్ళు. ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇది శ్మశాన వాటిక, ఒక పక్క పూట చెరువు, అటు రైకల్, ఇటు మైతాపూర్. ఇట్లా పోతే మా ఊరు. ఇది కొత్త రోడ్డు చెప్పినా కదా, సీసీ రోడ్డు. సో క్యూరింగ్ కోసం అయితే మట్టి పోసిరు అన్నట్టు. సో వాటర్ పట్టిరు, అందుకే నీట్గా లేదు. ఇక ఒక వర్షాలు గట్టిగా పడ్డాయంటే నీట్గా అయిపోతుంది. ఇగో ఇక్కడ వచ్చిన ఈ పంట అయితే సోయాలట ఇవి. సో ఇటు సోయాలు వేసిర్రు ఈ పక్క వాళ్ళు అయితే పొలం వేసిర్రు, నిన్న వేసిర్రు ఇది. చూడండి ఇంకా ఆల్మోస్ట్ మనం ఇంకొక 200 మీటర్స్ అయితే డెస్టినేషన్ చేరుకుంటాం. చిన్న కన్నయ్య అయితే ఒక రేంజ్లో నడుపుతుడు సైకిల్ అయితే. ఆల్మోస్ట్ మా దగ్గర టైం చూసుకుంటే 5 నిమిషాల దాకా అయితే వచ్చేసినాం. ఇంకొక 30 సెకండ్స్లో పోతే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ముందే. చిన్న కన్నయ్య ట్రై చేస్తుండే మెల్లగా. ఫ్రెండ్స్ కంటిన్యూ సైకిల్ అయితే నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ మంచిగా 2 కిలోమీటర్లు వేసుకున్నా, 10 కిలోమీటర్లు. ఛార్జింగ్ కూడా ఇంకా 2 పాయింట్లు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ టర్నింగ్ దాటినాక మనం డెస్టినేషన్ అయితే చేరుకుంటాం. ఫ్రెండ్స్ అక్కడ సంతోష్ సేట్ అయితే రెడీ ఉన్నాడు. మరి ఏం చేస్తాడో చూద్దాం, ఏమవుతుందో. 1 2 3 రెడీ స్టాప్. చూద్దాం ఫ్రెండ్స్, బ్రేకులు పడతలేవు, ఇంత దూరం వచ్చేసిండు. చూద్దాం. లబ్డబ్ ఎవరును 5 నిమిషాల 52 సెకండ్ల 5 పైసలు. చిన్న కన్నయ్య జస్ట్ 3 సెకండ్స్ ఎక్కలేటని తెలుసా. ఆడ మలిగినాక ఎక్కే టైంలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. అయినా సూపర్ చిన్న కన్నయ్య, సెకండ్ ప్లేస్ వచ్చేసినావు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన సైకిల్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో విజేత 5 నిమిషాల 47 సెకండ్ల 37 పైసలు అంటే సెకండ్లకు మన సంతోష్ సేట్ రికార్డు సృష్టించిండు. ఇక సెకండ్ ప్లేస్లో చిన్న కన్నయ్య 5 నిమిషాల 52 సెకండ్ల 5 పైసలు అంటే జస్ట్ 3 సెకండ్ల తేడాతోటే చిన్న కన్నయ్య సెకండ్ ప్లేస్ వచ్చిండు.
ఇక థర్డ్ ప్లేస్ సరికి నేను సారీ 5 నిమిషాల 51 సెకండ్ల 88 పైసలలో నేను సెకండ్ ఉన్నా. 5 నిమిషాల 52 సెకండ్లు, జస్ట్ ఒక సెకండ్ల సగం సెకండే, ఇంకా సగంలో సగం. అదే తేడాతోటి చిన్నగానే థర్డ్ వచ్చిండు. ఇక కన్నయ్య అయితే 5 నిమిషాల 56 సెకండ్ల 97 పైసలతోటి ఫోర్తున్నాడు. ఇక నరేష్ అయితే 6 నిమిషాల 6 సెకండ్లు ఫిఫ్త్ ఉన్నాడు. మా అందరికన్నా నరేష్ ఒక 1 మినిట్, మనకు 1 మినిట్ డిఫరెంట్ ఉన్నాడు. సో ఫైనల్లీ అయితే మన సంతోష్ సేట్ విజయం సాధించిండు. మనం ఇప్పుడు ప్రైజ్ మనీ ఇద్దాం. పట్టుకో, సంతోష్ సేట్కు ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా మన కన్నయ్యని కోరుతున్నాం. ప్రైజ్ మనీ సంతోష్ సేట్కు 100 రూపీస్. పడు ఫోటో దిగురి, నవ్వురి. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, సైకిల్ రైడ్ చాలా బాగుంది కదా. పాపం చిన్నగా సెకండ్ నేనే, జస్ట్ 3 సెకండ్లలో నా దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు కొట్టేసిండు సేటు. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ వీడియో చాలా బాగుంది కదా. మీరు మాత్రం ఇటువంటి రైడ్స్ మాత్రం చేయొద్దు, జస్ట్ మా వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. పెద్దవాళ్ళు లేని మాత్రం చిన్నపిల్లలు ఇటువంటి రైడ్స్ కానీ ఎటువంటి ప్రమాదకరమైన వీటికైతే వెళ్ళొద్దని కోరుకుంటున్నాం. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా, బాయ్ బాయ్.